నమస్తే సార్. నమస్తే. సార్, ఇది పెద్ద మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు సినిమా రిలీజ్ కాకముందుకే ఒక 150 కోట్లు కలెక్ట్ చేసింది అనేసి సమాచారం. దానికి సంబంధించి మీరేమంటారు? అది నిజమేనండి. ఎలాగంటున్నానంటే ఆల్రెడీ పెద్ద షూటింగ్ మొదలైనప్పటి నుంచే, ఎందుకంటే అంతకుముందు మన ఎవరు బుచ్చిబాబు గారు ఆల్రెడీ మన రామ్ చరణ్ గారికి బాగా తెలిసిన వ్యక్తి. అందులోనూ మొదటి సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టాడు ఉప్పిన సినిమాతోటి. ఆ విధంగా ఎప్పుడైతే రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఒక గేమ్ చేంజర్ అనే సినిమా కొంచెం దెబ్బతిన్నా కానీ ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలే. అది అలాగే యునానిమస్గా హైలోనే ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయటం. అంటే రామ్ చరణ్ గారితో అంతకుముందు రంగస్థలం మాదిరి పోలి ఉన్న పాత్ర అయినా పూర్తిగా వేరండి, నేపథ్యం వేరు. ఆ సినిమా ఏంటంటే కొంచెం అంచనాలు ఉండటం, ఆ ఫస్ట్ లుక్ కాడి నుంచి లేదా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన ప్రతి విషయం కూడా ఫ్యాన్స్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ గట్టి ఇంపాక్ట్ కలుగజేస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఆ బిజినెస్ అవటం అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ రైట్సే చాలా హయ్యర్ అమౌంట్లో ఉన్నాయి. లేదా మీకు యుఎస్ఏ కలెక్షన్, నార్త్ అమెరికా సేల్స్ అండి ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకి లేనంత రేటుకి ఈ పెద్ద సినిమాని కొన్నారు. అంత ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అవుతుంది. అయితే ఏంటంటే ఇంకా రానున్న రోజులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ ప్రమోషన్స్లో ఇంకా హై వెళ్తుంది అనుకుంటున్నాను. ఓటీటీ రైట్స్ కూడా హైయెస్ట్ రేట్స్కి వెళ్తున్నాయి. ప్లస్ థియేటర్కల్ బిజినెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అందులో మనం అయితే చూడక్కల. ఎందుకంటే పెద్ద మీద ఉన్న ఇంప్రెషన్ అటువంటిది. ఇంప్రెషన్ ఒక పక్కన అలా పెడితే రామ్ చరణ్ గారి మీద ఉన్న మంచి అభిప్రాయం అనేది జనాల్లో రాను రాను ఆయన ఎంతో గొప్పగా ఎదుగుతున్నాడు, ఎంతో గొప్పగా. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారండి. నేను ఒక చోట ఒక గ్రంథాలయానికి వెళ్ళాను. గ్రంథాలయానికి వెళ్తే పిల్లలు అక్కడ బుక్స్ అది అడిగారు. బుక్స్ నేను వెంటనే ఇచ్చేసాను అనేసి చెప్పారు. కానీ ఇంతకీ ఆ బుక్స్ దానికి అయిన ఖర్చు కూడా మొత్తం అంతా కూడా రామ్ చరణ్ గారే పెట్టారట. అది మనకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు. ఆయన ఎక్కడే చెప్పలేదు, వేరే ఏ వీడియో కూడా రాలే. అటువంటి ఎవరికే తెలియని మంచి పనులు ఎన్నో చేస్తున్నాడు ఆయన. ఆ ఇంప్రెషన్, ఆ మంచి ఇంప్రెషన్ అనేది రామ్ చరణ్ గారి మీద ఎప్పటి నుంచో ఉంది. అదే గొప్ప. అంటే అటు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా రామ్ చరణ్ గారి మీద ఉన్న మంచి అభిప్రాయం వేరు. దాని విధంగానే వాళ్ళ సినిమాలు అంటే ఒక మాదిరిగా దెబ్బతిన్నానండి. ఇప్పుడు గేమ్ చేంజరు ఫ్లాప్ అన్నారు. కానీ యాక్చువల్గా అది బిజినెస్ పరంగా ఫ్లాప్ అవ్వాలి. బిజినెస్ పరంగా అయితే ఫ్లాప్ అవ్వాలి. వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ వచ్చేసింది. కానీ కొంతమంది ఇదైనా రామ్ చరణ్ గారు ఎలా ఉంటారు అనేది వాళ్ళందరికీ తెలిసిన ఆయన. అందువల్ల రామ్ చరణ్ గారు ఇంకా ఎంతో ఎదుగుతారండి. అందులో అయితే మనకు సమస్య లేదు. అంత గొప్ప వ్యక్తిగా మన ఇండస్ట్రీలో అంటే ప్రభాస్ గారిని మనం చూస్తాం. ఏ వివాదాలు లేని ఒక మంచి వ్యక్తిగా, ఒక గొప్ప మనిషిగా. అటువంటి గొప్ప మనుషుల్లో రెండో రకం మనిషి, రెండో వ్యక్తి మన రామ్ చరణ్ గారు. ప్రభాస్ గారి తర్వాత అయితే రామ్ చరణ్ గారు అంత గొప్ప పేరు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆయనకి ఇండియాలోనూ లేదా సినిమాల్లోనూ బిజినెస్ అంత గొప్పగా సాగుతున్నాయి. ఆయన సినిమాల విషయంలో ఆయన అంటే ఏ కల్మషం లేని విధంగా వాళ్ళ వ్యవహారం ఉంటుందండి. అటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళని ఎంత తక్కువ చేద్దామని చూసినా సరే వాళ్ళు అలా ఎదుగుతూనే ఉంటారు. అందువల్ల ఏంటంటే ఆ సినిమా మాత్రం మంచి బిజినెస్ అవుతుంది. పెద్ద మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందండి. అందులో అయితే సమస్య లేదు. బిజినెస్ కూడా హై లెవెల్లోనే ఉంటుంది. మనం అంతకుముందు రామ్ చరణ్ గారు ఏ సినిమాలకి లేనంత బిజినెస్ అయితే దీనికి ఉంటుంది. సినిమాకి ఆయన ఎదుగుతూనే ఉంటాడు, అంతే. ఓకే, ఇంకొక విషయం సార్. ఇప్పుడు చిక్రీ చిక్రీ అనే పాటలో అక్కడ కూడా కొన్ని అంటే బూతు పదాలు ఉండడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అంశాన్నే ఈ అనసూయకు శివాజీకి సంబంధించిన విషయంలో మాట్లాడడం జరిగింది. అంటే ఈ పాటలో ఉంటే తప్పు లేదు, కానీ అక్కడ ఒక అమ్మాయి మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని చెప్పినప్పుడు తప్పు వచ్చిందా అనేసి కూడా చెప్పడం జరిగింది చాలా మంది. దానికి మీరేమో? అది ఎలాగంటేనండి, యాక్చువల్గా చికిరి సాంగ్లో అదే మనం ఇంకో విధంగా దాన్ని సమర్థించాలంటే ఒక విధంగా అయితే సమర్థించకూడదండి. అంటే కొన్ని చిన్న మాటలు ఉన్నాయి వాస్తవానికి. కానీ ఇంకో విధంగా సమర్థించాలంటే అది పూర్తిగా రూరల్ రస్టిక్ నేచర్ అండి. నేటివ్తో తీస్తున్న సినిమా పూర్తిగా పల్లెటూరు వాతావరణంలోనూ ఆ నేటివ్లో తీస్తున్న సినిమా. అటువంటిప్పుడు సహజంగా మనం పల్లెటూళ్ళకి వెళ్తే కనుక అక్కడ ఏ విధంగా మాట్లాడతారో ప్రతిదానికి రారా అంటాను కూడా చాలా బూతుమాటతోనే పిలుస్తారు. అటువంటి నేటివిటీని చూపించే ప్రాసెస్లో దానికి సంబంధించిన సినిమా కాబట్టి, ఆ విధానంతో తీస్తున్న సినిమా కాబట్టి ఆ పాటలను కూడా వాడారు అనుకున్నట్టుగా నేను అనుకుంటున్నానండి. ఇంకో విధంగా అయితే వాడకూడదు. అంటే ఒకటే, మన వాళ్ళు ఏదన్నా వాళ్ళు చేసిన తప్పు కంటే ఆడు చేయలేదా అన్న విధానం మన వాళ్ళు ఎక్కువ మందిలో ఉంటుంది.
అందువల్ల ఏంటంటే ఈ మనం ఇది విడిగా చూసి చెప్పుకుంటే కనుక కొన్ని మాటలు అయితే ఉన్నాయి, నీ అక్క ఏదేదో ఉన్నాయి, అది ఓకే, అది అయితే తప్పే. కానీ నేను చెప్పినట్టుగా అది పూర్తిగా రస్టిక్, రూరల్, బాగా రూరల్ నేటివిటీతో తీసే సినిమా కాబట్టి అందులో ఆ మాటలు దొరుకుతాయండి. మనం సినిమా చూస్తే అక్కడ సింక్ అయినప్పుడు చూస్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు విడిగా మన సాంగ్ను ఒక్కదాన్నే మనం పట్టి చూస్తున్నాం, కానీ అది కాదు. సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో ఉన్న వాతావరణం అంతా చూస్తే ఆ పాట సింక్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒరే మనం కూడా ఎలాగే మాట్లాడతాం ప్రతిదానికి, అదే మాటలో రామ్ చరణ్ గారు వాడారు అంతే తప్ప అంతకంటే ఏం కాదు అనేది మనకు అర్థమవుతుంది.